శారదా చంద్రమౌళీశం రత్నగర్భగణేశ్వరం శంకరం చ ఋష్యశృంగేశం తుంగాన్ లోకగురూన్ భజే. శృంగేరి శారదాపీఠ ఉభయ జగద్గురుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, జ్యోతిష్ శాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జూలై నెల 27వ తారీఖు లగాయితూ దాదాపుగా 137 రోజుల పాటు వక్రగతిన సంచరించబోతూ ఉన్నటువంటి శనేశ్వరుని యొక్క వక్రగతి తాలూకు ఫలితాలని పూర్తి శాస్త్రబద్ధమైనటువంటి ప్రమాణాలతోటి గోచార దర్శనం వంటి ఉత్కృష్టమైనటువంటి గ్రంథం ఆధారంగా మనం ఈ వీడియో ద్వారా ఆ శనేశ్వరుని యొక్క వక్రగతి 12 రాశుల పైన ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపించబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేద్దాం. ముఖ్యంగా ఈ వక్రగతి గురించిన కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను కూడా మనం పరిశీలన చేస్తే, జూలై 27వ తారీఖు సోమవారం నుండి రేవతి నక్షత్రము 1వ పాదంలో ప్రారంభమయ్యేటువంటి ఈ శనేశ్వరుని యొక్క వక్రగతి దాదాపుగా 10వ తారీఖు డిసెంబర్ నెల వరకు 137 రోజులు, అంటే గురువారంతో 10 డిసెంబర్ గురువారంతో పూర్తవుతుంది. 137 రోజుల పాటు ఉత్తరాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 3వ పాదంలోకి శనేశ్వరుని యొక్క వక్రగతి కొనసాగుతుంది. శనేశ్వరుని యొక్క వక్రగతి అంతా కూడా మీనరాశిలోనే ఉంటుంది. రాశి మారలేదు. రాశి మారనంత వరకు ఫలితం ఒక విధానంలో ముందుకు వెళుతుంది. రాశి మారిపోతే, అంటే కొన్నిసార్లు శనేశ్వరుడు వక్రించి మీనంలో ప్రారంభమై కుంభానికి వచ్చేస్తారు, అప్పుడు ఫలితం మారిపోతుంది. కొంతమంది వక్రించినది మీనంలో కదా కాబట్టి కుంభ ఫలితాన్ని ఇస్తారు, కాబట్టి మేషరాశి వాళ్ళకి ఈయన యోగకారకంగా ఉంటారు అనే విధంగా కూడా మాట్లాడవచ్చును. ఇది వాళ్ళ ఇండివిజువల్ ప్రాస్పెక్టివ్ తప్పితే దీనికి ఆధారం అనేటువంటిది మూల గ్రంథాల్లో లేదు. బహుశా ఏదైనా చరిత్రకారులు వారికి ఆ విధంగా చెప్పి ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ అనేక రకాల డిస్ప్యూట్స్ రావడానికి కారణం ఇదే అవుతుంది. మూల గ్రంథాల్లో ఎక్కడా దీని ప్రస్తావన లేదు. ఒరిజినల్గా అయితే మనం చెప్పక్కర్లేదు, కానీ ఇప్పుడు ఉండేటువంటి ఆధునిక పరిస్థితులకు తగ్గట్టు చెప్పవలసిన అవసరం ఉన్నది. ఇక ఫలితాల్లోకి వెళితే, ధనురాశి వారికి 4థ స్థానమందు వక్రించినటువంటి శనేశ్వరుడు, ఈయన మాయలు ఇటువంటివి ఏమీ ప్రయోగం చేయడు, కానీ అటు అర్ధాష్టమ స్థానమందు వక్రించడం కొంత బలీయమైనటువంటి స్థితి. అందువల్ల ఇప్పుడు చూడండి, ఎక్కువ దెబ్బలు తిన్నటువంటి రాయి శిల్పంగా మారిపోయినట్టు ఇప్పటివరకు పడ్డ కష్టాలకి మీరు పూజింపబడతారు. మీరు ఆ మాటను పట్టుకుంటే అర్థమవుతుంది. ఓ శిల్పి చెక్కుతూ ఉంటాడు, ఆ చివరాఖరికి చెక్కడం అయిపోయిన తర్వాత అది శిల్పంగా మారుతుంది. ఆ శిల్పాన్ని ప్రతిష్ఠ చేస్తే, యంత్రం పెడితే విగ్రహం చక్కగా స్వామివారు అవుతారు. అలాగే ఇప్పటివరకు మీకు శనేశ్వరుడు ఒక శిల్పి కింద మిమ్మల్ని అక్కడక్కడ అన్నీ కొట్టారు, చాలా ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు ఒక శిల్పంలా మీరు తయారయ్యారు. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళతారు అనేటువంటి దాని మీదే ఆధారపడి ఉంటుంది. ఇన్ని దెబ్బలు తిన్న అనుభవాన్ని మీరు సక్రమంగా ఉపయోగించుకుంటే ఇది ఉన్నతమైనటువంటి పదవినిస్తుంది. శనేశ్వరుడు గొప్ప పదవినిస్తాడు. ఆయన నాయకత్వానికి కారకులు. ఎటువంటి నాయకత్వము? సుపీరియరిజమో బాసిజమో కాదు. కార్మికులు కర్షకుల మధ్య నుండి ఎదుగుతారు చూశారో నాయకులు, జనాకర్షణ కలిగిన నాయకులు, అటువంటి నాయకత్వానికి శనేశ్వరుడు కారకులు. ఈ ధనురాశి వారిలో నాయకత్వంపై వైపుకి వెళ్ళేటువంటి వారందరికీ ఈయన గొప్ప మార్గాన్ని ఇస్తారు శనేశ్వరులు. అది ఒక మంచి విషయము. అంటే మనం ఎంతకాలం కష్టపడ్డటువంటి దానికి ఒక సార్థకత. మనం వీళ్ళ కోసం కష్టపడ్డాం, వీళ్ళకు ఒక నాయకత్వం వచ్చింది, నాయకత్వం ద్వారా పదవి వచ్చింది. ఇది ఒక రకమైనటువంటి విషయము. తర్వాత ఇంతకాలం కష్టపడ్డటువంటి వాటికి సార్థకతనిచ్చేది కింద కనబడుతుంది. మీరు గమనించండి, నవంబరు మనం చెప్పుకున్న డిసెంబర్ 10వ తారీఖు వరకు కూడా ఇంతకాలం పడ్డ బాధలు, ఓహో మనం ఇంతకాలం బాధలు పడ్డాం, పోనీ దానికి ఇది జరిగింది, పోనీ ఆ బాధనంతా మర్చిపోతాం. ఆ ఉపశమనానికి మాత్రం ధనురాశి వారికి శనేశ్వరుడు కారకుడు. ఇది ఊరట కలిగించే మాట, ఇది చరిత్రకారులు చెప్పినటువంటి మాట. కాబట్టి ఇది ఎంతవరకు జరుగుతుంది అనేటువంటి దాన్ని కూడా మనం అబ్జర్వ్ చేసుకుని
ముందుకు వెళ్ళాలి. మనం ఇంతకాలం కష్టపడ్డ దానికి ప్రతిఫలం దక్కింది, అది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి.